కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 1 నుండి 11 వచనాలను చదువుతున్నాం. పేజీ సంఖ్య 54. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచు ఉండగా ఆయన గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచారు. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచూ ఉండేది. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయమని వారుకు సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగున్నట్లు నిలిపిరి. సీమోను పేతురు అది చూసి యేసు మోకాల ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడానున్న వారందరూ విస్మయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రార్థన చేసుకున్నామండి. జీవాధిపతి అయిన మా ప్రభువా, మీరు పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామమునకు స్తోత్రమైన మీరు రాయించిన వాక్య సత్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటుండగా, ప్రభువా, మా హృదయాలకు ఆయన ఆ వాక్యం అన్వయించబడి, ప్రభువా, మీ అందు ఆయన ధైర్యంతో ముందు కొనసాగినట్లు సంఘాలను బలపరుచుకొని ప్రార్థన చేస్తున్నాం. ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించుకోవడానికి మీ ఆత్మ సహాయం బట్టి ప్రభువాన్ని స్తోత్రాలు. సంఘం అంతా మీరు ఎదుగుతున్నాయినా కృప దయచేయండి. ఈ దినాల్లో మాకు అయినా మీ నడిపించడం అనుగ్రహించి సహాయం చేయమని మాకు చూస్తున్నాము. ప్రార్థన చేసి మాలు వెళ్ళుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, 5వ అధ్యాయం గతంలో కూడా మనం ధ్యానం చేశాం. ఒకసారి ప్రభు కృపను బట్టి ధ్యానం చేయడానికి ప్రభు వీలు కలిగించినట్టుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినాల్లో మనం గమనిస్తూ ఉంటాం. ఈ 5వ అధ్యాయంలో ప్రభు దైవత్వాన్ని గురించి మనం చూస్తూ ఉంటాం. ఆయన దేవుడు అనేటువంటి విషయాన్ని ఈ దినాల్లో చాలా మంది యేసు దేవుడని ఎక్కడ వ్రాయబడింది, ఆయన దేవుడని ఎక్కడ చెప్పినాడు అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఆయన దేవుడని ఎక్కడ వాక్యంలో రాయలేదు కదా, యేసు దేవుడని ఎక్కడ వ్రాయబడలేదు కదా అని మాట్లాడుతూ ఉంటారు. అయితే ప్రియులారా,
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడని ఆయన చెప్పడం కాదు, కానీ ఆయన దైవత్వాన్ని లేఖనాల ద్వారా మనం ప్రభు సహాయం చేతనే తెలుసుకొని ఆయన దేవుడని మనము గుర్తించడం ప్రభువుకు మహిమకరం అండి. ఆయన దేవుడని గుర్తించడం ప్రభువుకు మహిమకరం. ఆయనే నేనే దేవుడు అని చెప్పి ఆ దేవుడని ప్రకటించుకుంటే ఆయనకు మహిమకరంగా కొత్త నిబంధన, అవునా? అయితే మనమే ఆయన దైవత్వాన్ని గుర్తిస్తే అది ప్రభువుకు మహిమకరంగా ఉంటుంది. ఈ 5వ అధ్యాయంలో కూడా ఆయన దేవుడని గుర్తించగలిగే ఆత్మీయ సందేశం చాలా చక్కగా వివరింపబడింది. ఆయన దేవుడని గుర్తించగలిగారు. ఆయన దేవుడని గుర్తించగలిగినప్పుడు ఆయన ప్రత్యేకించి నేను దేవుడు అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. చాలా మంది అంటూ ఉంటారు ఆయన దేవుడని ఎక్కడా చెప్పలేదు అని. చెప్పడండి. అయితే ఆయన ఆయనను మనం ధ్యానిస్తూ ఉంటుండగా ఆ దైవత్వాన్ని మనం గుర్తిస్తున్నాం. దైవత్వాన్ని గుర్తించిన మనం మన జీవితకాలం ఎలా ప్రభువుకు స్తోత్రాలు చెల్లించేటువంటి వారుగా ఉంటాం. ప్రభు పుట్టిన రోజున జ్ఞానులు వచ్చినారు, బాలుడిని చూడలేదు. ఏమంటే ఆయన ఇంకా ఏ కార్యాలు చేయలేదు. చేశాడు ఏమన్నా? వాళ్ళు ఏం చూశారు? ఆయనలో దైవత్వాన్ని చూడగలిగినారు. గొల్లలు చూడగలిగినారు, దైవత్వాన్ని చూడగలిగినారు, దేవునికి స్తోత్రం చేయగలిగినారు. మనం కూడా ఆయన దైవత్వాన్ని చూడగలిగేటువంటి వారుగా ఉండాలి. రాయబడదని. అయితే లేఖనాలు చాలా, అన్ని లేఖనాలు ఆయన దేవుడిని వ్రాస్తూ ఉంటుండగా ఆయనకు ఆయన తండ్రి అని చెప్పుకుంటున్నాడు అని రకరకాల వాదనలు బయట జరుగుతున్నాయి. అయితే సంఘం ఇది గుర్తించి ఆయన దైవత్వ లక్షణాలను మనం తెలుసుకుందాం. మొట్టమొదట ప్రభు తన శిష్యులను పిలిచినప్పుడు వారు ప్రభువును వెంబడించినారండి. వెంబడించిన తర్వాత ప్రభు వారిని తీసుకొని ఈ విషయాలన్నీ ఎక్కడ రాయబడినాయంటే మార్క్స్ వార్త మొదటి తీయాల్సిన అవసరం ఏం లేదు. మొదటి అధ్యాయంలో రాయబడ్డాయి. ప్రభు దినచర్య కూడా రాయబడింది. వారు కపెర్నహూములో పరిచర్య చేసిన తర్వాత మరి మొదటి మార్క్స్ వార్త మొదటి అధ్యాయం 29వ వచనం చూద్దాం. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రయ వారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా ఆ జ్వరాన్ని ప్రభు గద్దిస్తే ఆమె లేచి వారికి ఉపచారం చేయసాగింది. 32వ వచనం. సాయంకాలం ప్రొద్దుగింకినప్పుడు జనులు సకల రోగులను, దయ్యములు పట్టిన వారిని ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చింది. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉన్నాను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టాను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన దయ్యములను మాట్లాడనీయలేదు. ఇది ఆయన ఒక దిన పరిచర్య ముగింపును చూస్తా ఉన్నాం. సాయంకాలం కూడా ఆయన ఉదయం లేచిన వెంటనే ఆయన పరిచర్య. సాయంకాలం పేతురు వాళ్ళ ఇంట్లో అత్తకు బాగలేకపోతే ఆ జ్వరాన్ని గద్దించి రకరకాలైన రోగిష్టులను ఆయన స్వస్థపరిచి బాగు చేశాడు. మళ్ళా ఆయన ఏం చేశాడంటే 35వ వచనం. ఆయన పెద్దల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే. ఆయన ఎప్పుడు లేచినాడంట?
పెందలకడనే లేచి చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అక్కడ ప్రార్థన చేయుచుండెను. అవునండి, ఆయన పెందలకడనే లేచి ఇంకా చాలా చీకటిగా ఉండగానే అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కారణం ఏంట్రా అరణ్య ప్రదేశానికి వెళ్ళడంలో ఉన్న ఉద్దేశం ఏంటి అంటే, ఇక్కడ వీరి దగ్గర ప్రార్థన చేసుకోవడానికి వీలు కాదండి. అందుకని ఆయన ప్రార్థనకు అనుకూలంగా అరణ్యానికి వెళ్ళి ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా ప్రార్థన చేయడానికి ఆయన అరణ్య ప్రదేశానికి వెళ్ళాడు. పెందలకడనే ఉదయాన్నే పెందలకడనే ఆయన దినచర్య ప్రారంభం పెందలకడనే లేచి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి తెలియదు పేతురు ఇంట్లో ఉన్నాడు కదా, పేతురుకు ఆంద్రేయకు వీళ్ళకి ఎవరికి తెలియదు ఆయన ఎప్పుడు లేచిపోయినాడో తెలియదు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇంకా నిద్రపోతున్నారు. ఆయన పరిచర్య ఎందుకు అంత స్పీడప్గా పరిచర్య చేస్తా ఉన్నాడు? ఆయన కూడా దినాలు కొద్దిగా ఉన్నాయి కాబట్టి ఆయన స్వార్థను ప్రకటించడానికి సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి వాడు. 30వ వచనం, సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెతుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. ఎవరితో చెప్పినాడు? సీమోను పేతురు వాళ్ళతో చెప్పినాడు. వాళ్ళు వచ్చి ఏం చెప్తారు ప్రభుకు, ప్రభా ఆడ పెద్ద గుంపు ఉంది నీకోసం, మంచి స్టేజ్ కట్టుకొని ఉన్నారు వాళ్ళు, నువ్వు చూస్తే పొద్దున్నే ఇక్కడికి వచ్చేసినావు, మనం అక్కడికి వెళ్దాంరా అంటే మనమైతే ఏం చేసాం? మనమైతే ఆ వాక్యం చెప్పడానికి ఒక గుంపు ఉందంటే మనం విడిచిపెడతామా? ఆయన ఏమన్నాడు, అరే ఆల్రెడీ వాళ్ళు విన్నారు కదా, మళ్ళా మనం ఇతర ప్రాంతాలు కూడా వెళ్ళాలి కదా, ఇందు నిమిత్తమే కదా నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను. ఏదో గుంపు ఉందని అక్కడ చెప్పడం, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అక్కడే ఉండటం, అది క్రమం కాదు కదా. కాబట్టి మీరు కూడా రండి అని పేతురుకు ఆహ్వానం పలికినాడు ప్రభు స్వార్థ కొరకు. పేతురుని పిలిచాడా లేదా? పేతురు ఏమన్నాడు? వస్తానన్నాడు కదా, అందుకనే ఇంక అక్కడ ఏమి రాయబడలేదు. పేతురు కూడా ఆయన వెంట వెళ్ళడానికి యాక్సెప్ట్ చేసినాడు. ప్రభునందు పిల్లరా, వినని వారు వినగలుగునట్లు సంఘము ప్రయాసపడాలండి. సంఘం మనం ఏం చేస్తున్నామంటే ఇంకా మనమే వినడానికే మనం ఇష్టపడుతున్నాం, కానీ ఇంకా వినని వారి గురించి మనం ఆలోచన చేయటం లేదు. ఇది కూడా సంఘం యొక్క బాధ్యత. వినని వారు వినగలుగునట్లు మనము కూడా వారికి అనుకూలతను దయచేయాలి. అందుకనే నేను ఇతర సమీప గ్రామాలకు కూడా వెళ్ళాలి కదా, ఏదో గుంపుంది కదా అని అక్కడ ప్రకటించడం కాదు. ఏమన్నా ఇంకో చోటికి పోతే గుంపుందా? కానీ అక్కడ కూడా మనం ప్రకటించాలి కదా. కాబట్టి ఈ విషయాలు మనము మన అనుదిన జీవితంలో వినని వారు వినడానికి మనం సిద్ధంగా ఉన్నామా? సంఘము ఈ బాధ్యత కలిగి ఉన్నటువంటి వారుగా ఉండాలి. కొంతమంది వాక్యం చెప్పేక రాకపోవచ్చు, కానీ ప్రభువు గురించి చెప్పడానికి, సువార్త చెప్పడానికి అందరికీ వీలవుతుందండి. వాక్యం చెప్పడానికి రాకపోవచ్చేమో, కానీ ఆయన మరణ పునరుద్ధానాన్ని గురించి చెప్పడం సంఘానికి బాధ్యత. ఎందుకంటే మనం కూడా మరణ పునరుద్ధానం ద్వారానే కదా మనం రక్షింపబడ్డామని సాక్ష్యం ఇస్తూ ఉంది. మంచిది. పేతురు కూడా ఆహ్వానం పలికినాడు, రండి మనం ఇతర గ్రామాలకు వెళ్దామని. అయితే పేతురు వెళ్ళలేదు. ఇది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. అనేకమైన రోగాలు బాగుకోవడం కళ్ళారా చూసినాడు పేతురు. సొంత వాళ్ళ అత్త జ్వరంతో బాధపడుతూ ఉంటే గద్దించి
ఆమె పరిచర్య చేయడం కూడా చూశాడు పేతురు. పేతురే కాదు, ఆంధ్రేయ, వీళ్ళందరూ చూసినారు. చూసి ఏం చేస్తున్నారు వాళ్ళు? వెళ్ళటం లేదండి, వెళ్ళటం లేదు. మనం కూడా మన అనుదిన జీవితంలో శిష్యులు మనకు మంచి మాదిరి. మనం కూడా ఆయన రక్షణను మనం కలిగి ఉండి ఆయన రుచి చూసినాం, కానీ ఇంకా ఆయన మాటకు లోబడనటువంటి వారుగా మనం ఉంటున్నాం. ఎంతమందిని వెళ్ళడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఉన్నాం? మీరు ఆలోచన చేయండి. వారు వెళ్ళలేదండి. ప్రభు పిలిచినప్పుడు ఏమన్నారు? వస్తామన్నారు, కానీ వెళ్ళలేదు. ఇవి కూడా లెక్కలేకి రాయబడతాయండి. అందుకనే వారు రాలేదని చెప్పేసి ప్రభు ఆగిపోలేదండి. ఆయన ఏం చేసినాడు? ఇతర సమీప గ్రామాలకు వెళ్ళి ఎంతమంది? ఆయన ఒక్కడే కొత్తగా ఏర్పాటు చేసుకున్న శిష్యులు ఏం రాలే. ఆయన సమీప గ్రామాలకు వెళ్ళిపోయినాడండి. వెళ్ళిపోయి సువార్తను ప్రకటించుకున్నాడండి. ప్రకటించి ఆయన ఏం చేసినాడు చూద్దాం మనము. లూకా సువార్త 5వ అధ్యాయంలో మొదటి జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచు ఉండగా ఆయన గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలురులను వాటిలో ఉండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆడ ఏమన్నా పేరు రాసినారా? ఏమని రాసినారు? జాలరులు. 2 దోణులు ఉన్నాయంట. ఆ గెన్నెసరేతు తీరమున 2 దోణులు ఉన్నాయంట. వారు దోణెల్లో నుండి దిగి తమ వలలు కడుక్కుంటున్నారంట. ఎవరివి ఆ దోణెలు? ఎవరివి? పేతురుది ఒకటి, యోహానుది ఒకటి. వాళ్ళు ఎక్కడికి వచ్చినారు? వాళ్ళు ఎక్కడికి పోవాలి? యాక్చువల్గా సువార్తకు వెళ్ళాలా, వాళ్ళు ప్రభుత్వం పాటు వెళ్ళాలా, కానీ వెళ్ళలేదు. వాళ్ళు ఏం చేసినారు? చేపలు పట్టడానికి వచ్చినారు. ఎందుకు వచ్చినారు వాళ్ళు చేపలు పట్టడానికి? నిజమే, వాళ్ళు రావడంలో తప్పేం లేదు. ఎందుకంటే మనం కూడా అనుకుంటుంటాం కదా, ఏమని 24 గంటలు ప్రార్థన, 24 గంటలు ఆ వాక్యం అనుకుంటుంటే మన పోషణ ఎట్లా, మన చదువులు ఎట్లా, మన పరీక్షలు ఎట్లా, ఇవి కదా మనకి ఎక్కువ ఆలోచన ఉండేది. పేతురు కూడా, వాళ్ళు కూడా ఆ విధంగా ఆలోచించి ఉంటారు. మా కుటుంబాలు పోషింపబడాలి కదా, మాకు డబ్బు కావాలి కదా అని వాళ్ళు ఆలోచన చేసి ఉంటారు. నీ వెంట తిరుగుతుంటే మాకేం వస్తుంది? ఇక్కడ మనం ఆయన దైవత్వాన్ని గుర్తించగలుగుతాం. ఆయన వెంట ఉంటే మనకు సమృద్ధి ఉంటుంది. ఆ పాఠమే ఇక్కడ నేర్పిస్తున్నాడు. మీరు పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేదు. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రేపటి గురించి మీరు చింతపడకండి. మనం ఆయన దైవత్వాన్ని, ఆయనను వెంబడించడంలో ఉన్న భాగ్యాన్ని మనము ఈ 5వ అధ్యాయంలో గుర్తించగలుగుతాం. ప్రభువును కలిగి ఉండటమే సమృద్ధి. మందిరంలో చేర్చబడటమే మనం సమృద్ధి. కాబట్టి ప్రభునందు పిల్లగా వాళ్ళు ఏం చేసినారంటే ఆ చేపలు పట్టడానికి వెళ్తున్నాం. మనం కూడా ఒక నియామక కుడికల్లో మనం ఏం చేస్తున్నామంటే మన పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామా, దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తా ఉన్నాము? చెప్పండి. ఎవరేం చెప్పలేదే. మన పనులకు ప్రాముఖ్యత ఇస్తున్నామా, దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తున్నామా? మళ్ళా మనం ఎవరిని దోషులుగా చూస్తాం? ఆ పేతురును వాళ్ళని దోషులుగా చేయాలి. మన ఎట్లా వాళ్ళు ఎక్కడో చూడు, ప్రభు పిలిస్తే పోలేదని. ఈరోజు ప్రభు మనల్ని కూడా పిలిచినాడు, మనము వెళ్ళటం. మనకున్న బరువు బాధ్యతలు ఇవన్నీ మనము, ఎవరి బరువు బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయంటే అర్థం ఏంటంటే వాళ్ళు ప్రభు దైవత్వాన్ని ఇంకా వారి జీవితాలకు ప్రభు దైవత్వాన్ని వారి జీవితాలకు అన్వయించుకోలేదు. ఆయన దేవుడు, ఆయనను కలిగి ఉండటం సమృద్ధి అన్నది మనం ఇంకా అన్వయించుకోవటం లేదు. ఈ ఉదయకాల సమయం ఆ ఆదరణతో మనం ప్రభువుని సేవించాలని ప్రభు ఇష్టపడుతున్నారు. అందులో ఆయన దూరం నుండి చూసి మనుషులు ఆయన మీద పడతా ఉన్నారు. ఎందుకు పడతా ఉన్నారు? వాక్యం వింటున్నారు,
ఆయన మీద పడుతున్నారు. ఎందుకు పడుతూ ఉన్నారు? ఆయనను పట్టుకుంటే, ఆయనను ముట్టుకుంటే అదొక వ్యాపకం ఉంది అక్కడ. ఆయనను ముట్టుకుంటే మేము మేలు పొందుతాం అని ఆయన మీద పడటం ప్రారంభించింది. దూరం నుండి చూసి, చూడండి ఆ మాట చదవండి పీటర్. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుతూ ఉండేది. చూడండి, ఎందుకు ఎందుకు కొంచెం సముద్రంలోకి పోయి బోధిస్తున్నాడు? ఇప్పుడు చెప్పండి. ఆయన మీద పడుతూ, కనపడాలని కాదు, అందరూ ఆయన మీద పడతా ఉన్నారు. వాక్యం చెప్పడానికి ఆయనకి అవకాశం లేకుండా అందరూ ఆయన ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకోసం ఏం చేస్తున్నారు? ఎవరు ఆయన దగ్గరికి రాకోకుండా ఆయన ఏం చేసినాడు? కొంచెం లోపలికి వెళ్ళి ఆ దోణిలో ఉండి ఆయన వాక్యాన్ని చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనిద్దాం. ఆయనను ముట్టుకోవడాన్ని ప్రభు ఇష్టపడుతున్నాడా? ఆయన బోధన వినాలని ప్రభు ఇష్టపడుతున్నాడా? ఎస్. ఆయన ముట్టుకున్న ద్వారా ప్రయోజనం ఏం లేదు. ఏమండి? ఆయన బోధ వినాలని, సముద్ర ప్రాంతంలో దేవుని వాక్యం చెప్పాలంటే, ఆ వాక్యం చెప్పాలంటే ఆయనకేమైనా మైక్ ఉందా? మరి ఎట్లా గట్టిగా సార్? సముద్ర తీరంలో మన పక్కన మనం నిలబడుకొని మన మాటలే మనకు సరిగా వినపడవు. మరి ఆయన ఎంత గట్టిగా మాట్లాడింటాడు? ఈరోజు మనం ప్రభుని ఆరాధించడానికి మనకు మైకులు కావాలా? సముద్రం లేదు, గాలి లేదు, ఏమి లేదు, మనకేం కావాలా? మైకులు లేకుండా మనం ఎందుకు ఆరాధించాలంటే వాళ్ళు స్వరం ఎత్తడం లేదు, వాళ్ళు స్వరాన్ని ఎత్తడానికి ఇష్టపడడం లేదు. చూడండి, ఆయన ఎంత గట్టిగా బోధించి ఉండాలంటే జన సమూహానికి ఎంత గట్టిగా బోధించి ఉండాలి, ఎంత ఇష్టంతో బోధించి ఉండాలి కదా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని వాక్యం వినడము శ్రేష్టమండి. మన జీవితంలో ఏమి లేనట్లే ఉంటది. కానీ మొన్ననే మనం ధ్యానం చేసినాం. ఏం ధ్యానం చేసినామంటే, జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, జ్ఞానానికి మించిన దేవుని సమాధానం. ఇది మన జ్ఞానానికి అందదు. పరిస్థితులన్నీ అట్లే ఉంటాయి, కానీ ఏముంటది మనకు? దేవుని సమాధానం. దానియేలు సింహాల గూడులో ఉన్నాడు. పరిస్థితులు ఏమన్నా మారిపోయినాయా? సింహాలు లేకుండా ఉన్నాయా? కానీ ఆయనకేముంది? దేవుని సమాధానం, దేవుని సమాధానం. పేతురు జైల్లో ఉన్నాడు, నిద్రపోతా ఉన్నాడు. కానీ ఆ కాపలాదారులు ఉన్నారు, జైల్లో ఉన్నాడు. కానీ ఆయనకేమున్నది? దేవుని సమాధానం. అందుకనే ప్రభువు దగ్గరికి మనం ఉండడం కంటే భాగ్యం. ఈ సమాధానము మన జ్ఞానానికి మించింది. ఈ సమాధానం ఎట్లా వస్తుందో మనకు అర్థం కాదు. అది ఎవరి సమాధానం అంట? దేవుడు ఏ సమాధాన స్థితిలో ఉన్నాడో అదే సమాధానం ఈరోజు విశ్వాసుల పట్ల ప్రభు అనుగ్రహిస్తున్నాడండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో రాయబడింది దేవుని సమాధానం. పరిస్థితులు అన్నీ అట్లే ఉంటాయండి. మనకెందుకు దేవుని సమాధానం లేదంటే, మనం ఆయన బోధ వినలేకపోతున్నాం. విన్నా పెడచెవిన పెడుతున్నాం. మంచిది, బోధించాడు. బోధించిన తర్వాత చూద్దాం, చదవండి త్వరగా. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయగని సీమోనుతో చెప్పగా, చాలు. పేతురు ఏమైనా చెప్పినాడా? ఏమని మాకేం పర్లేదు ఏమైనా చెప్పినాడా? ఏమంటున్నాడు ప్రభు? దోణెను లోపల నువ్వు దోణెను అంటే, ఇక్కడ ప్రభు యొక్క దైవత్వం ఏమిటా అంటే, ఆయన మనలోని సమస్తమును ఎరిగినటువంటి వాడు. ఆయన మనలోని సమస్తమును ఎరిగినటువంటి వాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం నికోదేముని గురించి మనం చూస్తూ ఉంటాం. నికోదేము రాత్రి వేళ ప్రభు దగ్గరికి వస్తాడు. చాలా మంది విశ్వాసులు నికోదేముని గురించి, ఆయన కేవలం ప్రభు దగ్గరికి వచ్చాడు కాబట్టి ఆయన మంచివాడు, రక్షింపబడినాడు అని మనం అనుకుంటూ ఉంటాం.
మళ్ళా ప్రభు చనిపోయిన రోజున, ప్రభు ప్రాణం పెట్టిన రోజున ఆయన కూడా సుగంధ ద్రవ్యాలు తెచ్చినాడు కాబట్టి, ఆ యొక్క బరియల్ సమాధికి ఆయన కూడా సహకరించినాడు కాబట్టి ఆయన విశ్వాసి అని మనం అనుకుంటుంటాం. అయితే ఆశ్చర్యం ఏమిరా అంటే 2వ అధ్యాయము చివరి వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం చివరి వచనాలు. 24. ఆ, అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన తనను వారి వశం చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగిన వాడు కనుక ఎవడను మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. ఎవరి గురించి రాయబడుతుంది ఇది? అక్కడ ఎవరి గురించి రాయబడుతుంది? మన గురించే. ఆయన దగ్గరికి నికోదేము రాబోతున్నాడు. ఎవరు? నికోదేము రాబోతున్నాడు. అందుకనే మనుషుని గురించి ఆయనకి ఎవ్వరు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరము లేదు. ఎందుకు? ఆయన సమస్తం తెలుసు. ఆయన ఆంతర్యాన్ని ఎరిగినవాడు. ఆయన మనుష్యుని ఆంతర్యాన్ని ఎరిగినటువంటి వాడు. ఆయన వచ్చినాడు, నువ్వు దేవుడి యొద్ద నుండి వచ్చిన వాడు, వీటికి జవాబు చెప్పలే, నాతో ఏంలే, నువ్వు తిరిగి జన్మించు. ఏం ఎరిగినవాడు ఆయన? ఆంతర్యాన్ని ఎరిగినటువంటి విశ్వాసం ఉంచినటువంటి వాడే ప్రభువు పైన, కానీ ఆంతర్యంలో అంగీకరించనివాడు. కాబట్టి ఆయన ప్రతి వారిని ఎరిగినటువంటి వాడు, ప్రతి పరిస్థితిని ఎరిగినటువంటి వాడు. పేతురు గురించి ఎరిగినటువంటి వాడు. ఆయన బోధిస్తూ ఉన్నాడు. పేతురు ఆయనకు తన ధోరణి నుంచి కొంత సహాయం చేసినాడు. పేతురు లోపల ఏమనుకుండవచ్చును? ప్రభువా, నీ బోధలు బాగున్నాయి, నీ బోధలు బాగానే ఉన్నాయి, కానీ మాకు ఆహారం ఎట్లా? ఇది ఎరిగినాడేమో ప్రభు. అందుకని వెంటనే పేతురుతో, పేతురు నీవు సీమోనుతో అని రాయబడింది, పేతురు అని రాయబడలే. ఇంకా ప్రభు అధికారికంగా సీమోనుని పిలవటం లేదు. అర్థమైందా? మనం కూడా సంఘంలో కొందరు పెద్దలను ఏర్పాటు చేసినాం. అయితే అధికారికంగా వారు ప్రభు చేత పిలువబడాలండి. మేము ఏర్పాటు చేస్తాం, మంచిదే. సీమోననే అంటున్నాడు, అవునా? మన జీవితాలను బట్టి పేతురు అనేటువంటి మాట పిలువబడాలి. సో ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే, చూడండి, సీమోనుదైన ఒక ధోని చూచి, అది తర్వాత 4వ వచనం, ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు ధోనిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, ఏమని చెప్పాలా? పేతురుతో చెప్పగా ఏమంటున్నాడు అంటే అర్థమేమి? ఇంకా సంపూర్ణంగా ప్రభుకు లోపడలేదు, ఆయన ఆంతర్యం ఇంకా లోపడలేదు. సీమోనుతో చెప్పగా, ప్రభునందు ప్రియులారా, ఆయన ఏమంటున్నాడు చూద్దాం. ఆయన ఏమంటున్నాడు? సీమోను ఏలినవాడా, రాత్రి అంతా మేము ప్రయాసపడితివి కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతనని ఆయనతో చెప్పాడు. ఆయన ఏమంటున్నాడు? ప్రభువా అంటున్నాడా, ఏలినవాడా అంటున్నాడా? ఏలినవాడా. ఏదంటే మంచిది, కానీ ఏలినవాడా అంటున్నాడు. ఏలినవాడా, మేము రాత్రంతా ప్రయాసపడినాం. నీవెవరు? వడ్రంగివి. మేమెవరము? జాలర్లు. చేపలు ఎక్కువ ఎవరికి పడతాయో, ఎప్పుడు పడతాయో ఎవరికి తెలుసునో? మరి నీకేం తెలుసు? ఇది ఈయన ప్రశ్న. ఇక్కడ చూడ్డానికి ఆ మాట ఎట్లా ఉందంటే, ఉదయం మనము ధ్యానం చేసినాం, ఆయన నోట ఏ కపటమునో లేదు అని. కపటమైన మాట ఎట్లా ఉందో తెలుసునా? ఎట్లుంది చెప్పు. నాకు లోబడినట్లే ఉంది, కానీ లోపల ఏముంది? కపటం ఉందన్నమాట. ఎట్లా కపటం అంటే, చేపలు పట్టే వల్ల మేము స్వతహాగా మాకు చేపలు ఎట్లా పడతాయో మాకు తెలుసును, నీకేం తెలుస్తుంది? రాత్రంతా మేము వేసినాం, మాకేం పర్లేదు. అయినా నీ మాట చెప్పున అంటే మాటకు లోబడ్డమా, ఎదురు తిరగడమా? ఎదురు తిరగటమే. చెప్పండి, మాటకు లోబడ్డమా, ఎదురు తిరగడమా? ఎదురు తిరగడం. ఇది కపటం. అంటే అర్థం ఏంటంటే,
నువ్వు ఇప్పుడు చేపలు వేయమంటున్నావు కదా, మేము రాత్రంతా వేసినాం, పడతాయేమో చూడు, నీ మాట చొప్పున వేస్తాం, ఒక్క చేప కూడా పడదు. ఒకవేళ ఆ మాటకు లోబడి ఉంటే వాళ్ళు విస్మయం పొందాల్సిన అవసరం లేదు. ప్రభువా నీ మాటకు పడతాయి నాయనా అని వాళ్ళు నమ్మి వేసి ఉంటే ఆ చేపల రాశికి వాళ్ళు విస్మయం ఉండేవాళ్ళు కాదు. ఎందుకు? ఆల్రెడీ మాట నమ్మినారు కాబట్టి. అందుకని పేతురు విస్మయం ఉందను అని రాయబడింది. అంటే అర్థమేమి? మాట చొప్పున వేసినాడా, ప్రభువును పరీక్షించడానికి వేసినాడా? చూడు ఒక్క చేప కూడా పడదు, అదనమాట. కాబట్టి ప్రభునందు పిల్లలు చూడడానికి చెప్పినట్లే ఉంది. మనం కూడా సంఘంలో చాలా మందిని ఉదయం ఆరాధనలో జ్ఞాపకం చేసుకుంటున్నట్లు ఆయన నోట కపటం ఆడ ఉండేది. మరి నోట కూడా కపటం ఉందండి. కపటం ఏడుంది? నోట కూడా ఉందండి. ఆయన నోట ఏ కపటమునో, అంటే ఒక మాట చెప్పి ఒక ఆంతర్యాన్ని చెప్పేటువంటి వాళ్ళన్నమాట. వందనాలే అని చెప్పినట్లు ఉంటది. ఆ వందనాల్లోనే వాళ్ళను మనము హీనపరిచినట్టుగా కూడా ఉంటదండి. అర్థమవుతుందండి? హృదయపూర్వకంగా ప్రభువును బట్టే చెప్పే వందనంలో ఆత్మీయత తునికిసలాడుతుందండి. అర్థమవుతుంది? అందుకని కొందరు వందనాలు చెప్తే కొందరికి వందనాలు, ప్రతి వందనం చెప్పడానికి కొంతమంది ఇష్టపడటం లేదు. సరే, ఆ గోల మళ్ళా మనం ఆలోచన చేద్దాం, సమయం ఎక్కువైపోతుంది. కాబట్టి ప్రభునందు మేము రాత్రంతా ప్రయాసపడినాం ప్రభువా, మాకు చేపలు పడలేదు. అయినా ఈ మాట చొప్పున వలలు వేయమని. ఈ మాట చొప్పున అంటే దానికి ఎవరు బాధ్యత లేదు? నా బాధ్యత, మా బాధ్యత లేదు. అది అదంతా నీదే. నీ మాట చొప్పున మాకు సంబంధం లేదు. అది మళ్ళా రేపు పొద్దున ఆ విగిన చేపలు పడకపోతే ఎవరికి సిగ్గుపోయేది? నీకే. అప్పుడు ప్రభు ఏమనల్లా, అట్లయితే వద్దులనల్లా కదా. వాళ్ళు ఆయన వలలు వేసినారండి. వలలు వేస్తే చూడండి, చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసేది. ఇప్పుడు చెప్పాలా మనము? వాళ్ళు అలాగే చేసి ఏం పడ్డారంట? విస్తారమైన చేపలు పడ్డారంట. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం ఆయన దైవత్వాన్ని గురించి. రాత్రంతా ప్రయాసపడలేదు కదా, ప్రయాసపడినారు కదా, చేపలు పడలేదు. ఎవరి మాటను బట్టి పడలేదు? చెప్పండి. వాళ్ళ దగ్గర ప్రభు లేడు, కానీ ఆయన మాటతో సృష్టి సమస్తం కొనసాగుతుందండి. రాత్రంతా చేపలు పడలేదు అంటే అర్థమేమి? ఎవరి మాటను బట్టి పడలేదు? చెప్పాలా మీరు? అది స్వభావ సిద్ధంగా జరిగింది కాదు. అది ఇప్పుడు పడుతున్నాయి, రాత్రి పడలేదు అంటే అర్థమేమి? ఆడ ప్రభు లేడనే అర్థం. ప్రభు చెప్పినందుకు పడలేదని అర్థం. ఏంటి చెప్పాలా మీరు? ప్రభు పడవద్దని కూడా చెప్పినాడండి. అన్ని సమయాల్లో ఆయన ఉన్నాడండి. ఆయన మనతో ఉన్నాడు. 139వ కీర్తన చదవండి ఇంటికి వెళ్ళి, అన్ని సమయాల్లో. ఎందుకంటే ఇక్కడ మనకు ఏమర్థం అవుతుందంటే, సృష్టిలో ఇదే లూకా రాసిన సువార్తలో ఏమని రాయబడిందంటే, ఒక పక్షి ప్రభు సెలవు లేకుండా ఏమి ఎవరు మాట్లాడడం లేదు, కింద పడదు. ప్రభు సెలవు లేకుండా ఇంత వెలకు అని అమ్మబడదు. దాని వెల నిర్ణయించిన వాడు కూడా ఎవరు? ప్రభువే. అంటే దీని అర్థమేమి? రాత్రంతా పడలేదు అంటే దేన్ని బట్టి పడలే? ప్రభు చెప్పలేదు. ప్రభు చెప్పినాడు కాబట్టి, పడొద్దని చెప్పినాడు కాబట్టి పడలేదు. అంటే ఒక పక్షి ఎగరాలంటే కూడా ఎవరి అనుమతి కావాలా? దేవుని అనుమతి కావాలండి. ఆయన సర్వ సృష్టికర్త, ఆయన దేవుడు. ఇక్కడ దేవుడిని వ్రాయబడలేదు, కానీ ఆయన దైవత్వం యొక్క స్వభావాన్ని మనం చూస్తా ఉన్నాం. రాత్రంతా పడలేదు. ఎవరిని బట్టి? ఆయన బట్టి, ప్రభువుని బట్టే. మనకు చూడడానికి ప్రభు ప్రత్యక్షంగా అక్కడ లేడు, కానీ ఆయన ఎక్కడ ఉన్నా
తన మాట సృష్టిని ఎట్లా కలిగించినాడు ఆయన? తన మాట చెప్పున. ఇంకా ఆడ ఉండి చేపలు పడండి, చేపలు పడొద్దండి అని చెప్పాల్సిన అవసరము లేదండి కదా. ఆయన మాట, నీ మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేసే చుట్ట వంటిది కాదా. ఆయన మాట, ఆయన మాటకు లోబడ్డం, ఆయన మాట వినడం ఎంత భాగ్యం అండి. అది కాదా మనకు సంపూర్ణత? పేతురులాగా మనం కూడా మన జీవితాలను ఆలోచన చేసుకుంటే మా బతుకులు ఎట్లా, మేమెట్లా, ఆయనపై మనం ఇంకా సంపూర్ణంగా ఆధారపడలేదండి. సంపూర్ణంగా ఆధారపడితే మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో దేని గురించి కూడా ఆలోచన చేసే అవసరమే లేదండి. అందుకనే పేతురు డెలిబరేట్ స్టేట్మెంట్ చేస్తున్నాడు. ఏది? నేను పాపాత్ముడు. దేనిని గురించి చింతపడకుడి. దేని గురించి అంటే మనం చింతపడటానికి కారణం ఏది లేదండి. దేని గురించి కూడా నిబ్బరమైన బుద్ధి కలిగినటువంటి వారై, ఆయన సమస్తం ఉన్నటువంటి వాడండి. ప్రభువా, నేను ఆకాశానికి ఎక్కితే ఆకాశంలో ఉన్నావు, పాతాళంలో పోతే పాతాళంలో ఉన్నావు. నా మాట తెలుసు నీకు, నా పడక తెలుసు, నా నడక తెలుసును, సమస్తం నాతో ఉన్నావు. ఇప్పుడు చెప్పండి, సంఘంలో మన కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగటం లేదు. ఏమండి, ఇవన్నీ ప్రభు మాట చెప్పడం జరుగుతున్నాయా లేదా మీ ఇష్టానుసారంగా జరుగుతున్నాయా? ఎంత గొప్ప భాగ్యం అండి. ఇంకా దిగులు పడ్డానికి ఏమైనా ఉందా? అందుకనే మీ తల వెంట్రుకలు అంటే అర్థమే, మీ తల వెంట్రుకలు లెక్కింపబడ్డాయంటే తలలో ఈ వెంట్రుకలు ప్రాణం లేనివి. ఇవి వెంట్రుకలకు ప్రాణం ఉందా? ప్రాణం ఉంటే మనం కత్తిరించుకోము. ఇంకా అర్థమైందా? అవి ప్రాణం లేనటివి, అవి ప్రాణం బలహీనమైనటివి. ప్రాణం లేనిటివి బలహీనమైనటివి. ప్రాణం లేనివి బలహీనమైన వాటి విషయంలోనే లెక్క పెట్టుకుంటున్నాడు ప్రభు. అంటే మన విషయంలో చెప్పండి, మన విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడు. అటువంటి ప్రభువును మనం కలిగి ఉండి, ప్రభు మాటకు లోబడుకోకుండా మనం ఇంకా ఆయనను అనుమానిస్తూనే ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ లోకంలో జీవించడం కోసం కాదు మనం బ్రతికేది. బ్రతికినంత కాలం ప్రభు కొరకు, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ బ్రతుకుతున్నామండి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళన వారు అలాగు చేసి, వాళ్ళు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టుకున్నారు. తర్వాత అందుచేత వారి బలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణులనున్న తమ పాలివారు వచ్చి తమ సహాయం చేయవలనని వారికి సన్నలు చేసేది. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. చూడండి, అంటే ఎట్లా? ఇప్పుడు వల వేయాలంటే ఎట్లా? వల వేయాలంటే రాదు. ఎప్పుడో వల వేయాలా, 1 గంట 2 గంటలు 3 గంటలు ఇడిచిపెట్టాలా, మళ్ళీ సాయంత్రానికి పోతే ఆ వలకు పడి ఉంటాయి. అంతేనా కదా? ఈ వల ఎట్లా వేస్తున్నారు? అట్లా వేస్తా అన్నారు. అంటే మనము అన్నం తీసుకుంటున్నట్టు ఆ డెక్షలో నుంచి, అవునా? ఊరికే వేస్తాను. 2 దోణులు మునుగునట్టు వాళ్ళు నింపినారు. అంటే చేపలు ప్రభువుకు లోబడ్డం చూస్తా ఉన్నామండి. చేపలు ఇక్కడ ప్రభువుకు లోబడుతున్నాయి. కానీ దేవునికి మహిమకరంగా ఉందా? ఎవరు లోబడితే దేవునికి మహిమకరంగా ఉంటుంది? ఎస్, ఏమండి, మనం లోబడాలని. చూడండి, సృష్టిలో ప్రతిదీ. అందుకనే 150 కీర్తనలో సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. స్తుతించకోకుండా భూలోకంలో ఏ ప్రాణి లేదండి. దేన్ని బట్టి? ఆయన దైవత్వాన్ని బట్టి. దేవుడని రాయలేదు, కానీ మనకేమిటి ఏం కనపడుతున్నాయి? ఇవన్నీ ఆయన దేవుడని. అందుకనే యోహాను భక్తుడు రాస్తున్నాడు, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. అంటే నువ్వు కలిగినావు అంటే ఎవరిని బట్టి? ఆయనను బట్టి మనం కలిగి ఉన్నాం. ఈ మాటలు, ఈ వాక్యాన్ని
దేవుడు మనకు వినిపిస్తూ మన ధన్యతను ఆయన చూపిస్తూ ఉన్నాడు. మన ధన్యతను చూపిస్తూ ఉన్నాడు. ఏదో ఆయన మాటకు వచ్చి ఇట్లా పడటం కాదు ఆయనకి ఇష్టం. ఆయన మాటను వివేచించి ఆయనను వెంబడించడం ఇష్టం. అది ప్రభువుకు మహిమకరం. అర్థమవుతుందండి? ప్రభుకి ఏది మహిమకరం? చేపల్లాగా అన్ని పోయి టపాటపడమనే వలలో పడ్డం ఆయనకు మహిమకరంగా ఉంటుందా? అది ఆయన సృష్టికర్త, ఆయనకు లోపడుతున్నాయి. మనం కూడా ఆయన సృష్టికర్త అని గ్రహించి ఉన్న వాటిని విడిచి ప్రభు కొరకు లోబడటం, అది ప్రభుకు అది కోరుకుంటున్నాడు ఆయన. కాబట్టి పిల్లరా, ఇక్కడ మనం వారు పేతురు ఏం చేస్తున్నాడో చూద్దాం. సిమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనే చెప్పాను. సీమోను పేతురు. ఇప్పుడు మళ్ళా ఏమొచ్చింది? ప్రభువా కాదు, ఇంకోటి గమనించారు. ఏం పేతురు? రెండు. అంటే అర్థమేమి? ఆఫ్ అట్లున్నాడు, ఆఫ్ ఇట్లున్నాడు. ఇప్పుడు కొంచెం ఒక లైన్ లేక వస్తున్నాడు అనమాట. 50%. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు అంత జాగ్రత్తగా రాస్తుంటాడు వాక్యాన్ని. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. మరి ఏం పాపం చేసినాడు పేతురు? ఇప్పుడు పేతురు ఏం పాపం చేసినాడు? ఇప్పటిదాకా మనసులో అనుకుంటా ఉన్నా. ఏం పాపం చేసినాడు? చూడండి, ప్రభువా ఎక్కడో సముద్రం అడుగులో ఉన్నటువంటి చేపలు నీ మాటకు లోబడి వచ్చి వలలోకి పడతా ఉన్నాయి. నేను ఎన్నిసార్లు నువ్వు నన్ను వెంబడిస్తున్నా నీకు లోపడ్డం. అందుకనే అంటే ప్రభువా నువ్వు విడిచిపెట్టి పోము అంటే అర్థమేమే? ప్రభు ఆయనను విడిచిపెట్టలేదు, ఆయనను వెంబడిస్తూనే ఉన్నాడు. ఆయనను వెంబడిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ప్రభు మనల్ని విడిచిపెట్టాడా, వెంబడిస్తున్నాడా? చెప్పండి ప్రభు నందు పిల్లరా. ఈ ఒక్క మాట మన జీవితాలకు ఆదరణ కాదా? ఈ ఒక్క మాట ఆయన దైవత్వానికి సూచన కాదా? అందుకనే దేవుణ్ణి కలిగి ఉండి వారు ఆయనను దేవునిగా మహిమపరచలేకపోతున్నారని రోమీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తున్నాం. దేవుని తెలుసు వారు దేవుని ఎరిగి దేవునిని దేవునిగా మహిమపరచడం లేదు. వారు దేవునికి తెలుసును, కానీ లోపడ్డం లేదు. దేవుడు వారికి తెలుసును, వాళ్ళ హృదయంలో చోటు ఇవ్వటం లేదు. వారు తమ మనస్సులో చోటు ఇయ్యనొల్లకపోయిరు గనుక చేయరాని కార్యాలు చేయటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించెను. భ్రష్ట మనసుకు అప్పగించేటువంటి వాడు కూడా దేవుడే. ఆయన కనికరమించేటువంటి వాడు, ఆయన శిక్షించేటువంటి వాడు, మన హృదయాలను ఎరిగినటువంటి వాడు. పేతురు అంటున్నాడు, ప్రభువా నేను పాపిని, చేపలు పడుతున్నాయి, జ్ఞానం లేని చేపలు పడతా ఉన్నాయి నీ మాటకు లోబడి. ఎవరు పడ్డం లేదు? నేను పడ్డం లేదు ప్రభువా, నన్ను విడిచిపెట్టుకో. మంచి పశ్చాత్తాపం పొందినాడండి. నన్ను ప్రతిరోజు వెంబడిస్తున్నాడండి. ప్రతిరోజు వెంబడిస్తున్నాడు. మనల్ని వెంబడిస్తున్నాడో లేదో ఒక మాట చూసుకొని మనం ముందుకు కొనసాగాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. పేజ్ నెంబర్ 170. మరియు మీరు కుమారుడై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. మనం కుమారులు కాబట్టి దేవుడు మన హృదయాలను ఎవరిని పంపినాడ? పరిశుద్ధాత్మ. బాగా చెప్పాలి. ఆత్మను. అది కాదయ్యా, తన కుమారుని ఆత్మను మన హృదయాల్లోనికి పంపినాడు. ఆయన ఏం చేస్తున్నాడంట? మన హృదయంలో ఆయన ఏం చేస్తున్నాడంట? కాబట్టి నీ ఒక ఆ కుమారుని ఆత్మ మనలో ఏం చేస్తున్నాడు?
నాయన తండ్రి అని మొర్రపెట్టడం అంటే ఏడవడం. ఎందుకు ఏడుస్తున్నాడు ఆయన? ఎందుకు ఏడుస్తాడు? అవునా? ప్రభు హృదయంలోనికి పంపాడు ఆయన. ఈ ఏడుపు మన జీవితాల్లో మనం గుర్తించకపోతే మనం కుమారులమే కాదు. కాబట్టి నీవు కుమారుడవే అని అంటున్నాడు. మనం ఏదైనా ఒకటి రాంగ్ లో మనం జీవించేటప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? నాయన మన పక్షంగా నాయన తండ్రి అని ఏడ్చే కుమారుని ఆత్మ. అందుకనే మనకు ఆత్మల వివేచన అవసరం అండి. ఆయన ఏం చేస్తున్నాడు మనలో? మనం తప్పుదారి పోయేటప్పుడు ఆయన మనలో ఉండి ఏం చేస్తున్నాడు? నాయన తండ్రి అని మొర్రపెట్టే కుమారుని ఆత్మ నీ పక్షంగా ఉండి ఆ ఆత్మ ఏం చేస్తున్నాడు? ఏడుస్తా ఉన్నాడు. అంటే ఏడుస్తున్నాడు అంటే అర్థమేమి? నేను వెంబడిస్తున్నాడా లేదా? చెప్పండి. ఆయన మనల్ని వెంబడిస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం తెలుసునా? ప్రభువా మేము మా పాపంలోనే ఉంటాము, నువ్వు వెళ్ళిపో. మేము పేతురు అదే కదా అనేది. ఏమంటున్నాడు? నన్ను విడిచిపెట్టి నేను పాపాత్ముని, నా పాపంలో నేను పడిపోతాను, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. ఆయన దైవత్వం కలిగినటువంటి వాడు. పాపిని వారి పాపములో నశించిపోవడం దేవునికి ఇష్టం లేని కార్యం. అందుకని నీవు వద్దు అన్నా ఆయన ఏం చేస్తున్నాడు? నిన్ను వెంబడిస్తూ ఉన్నాడు. అందుకనే నీవు కుమారుడవే. ఇంతకు మునుపు మన ఇంట్లో పని వాళ్ళు ఉంటారు కదా మన ఇంట్లో. మనల్ని వచ్చి నాయన తండ్రి అని పిలుస్తారా? మనము దేవుడిని నాయన తండ్రి ఏ అధికారంతో పిలుస్తున్నాం? ఎవరిని బట్టి పిలుస్తా ఉన్నాం? ఆయన ఆత్మ. అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఆయన తాతగాడు, ఎవ్వరికి తాతగాడు ఆయన, అందరికీ తండ్రి ఆయన. అవునా? మనం తాతలు అవుతాం, ముత్తాతలు అవుతాం, ఆయన అందరూ ఆయనకు పిల్లలు. కాబట్టి నీవు కుమారుడవే. నీలో ఆత్మ ఉన్నాడు, నీవు గమనించాలి అది. ఇప్పుడు మందిరానికి రాకుండా నువ్వు ఇంట్లోనే పనులు చేసుకుంటుంటావు, నీకు ఎట్లా ఉంటుంది మనసులో? నీ బాధనా ప్రభు బాధనా? ఆయన అర్థమవుతుందా అండి? నువ్వు ఒక తప్పు పని చేస్తా ఉంటావు, తప్పు పని చేస్తా ఉంటావు, కానీ లోపల హృదయంలో ఇది తప్పుడైనా ఆయన వేధిస్తున్నాడు లేదా కుమారుని? అందుకని ఇదే మనకు సాక్ష్యం. ఏమని? నువ్వు కుమారుడు అని ఆయన వెంబడిస్తున్నాడు. ప్రభువా నన్ను విడిచిపెట్టిపో, నేను పాపాత్ముని. మనం కూడా ఇట్లా అంటున్నాం, స్నానం చేయలేదు నేను మందిరానికి రాను, తాగుడు పోతున్నాడు నేను మందిరానికి రాను. కాదు, ప్రభు దగ్గరికి రండి, ఆయన మనలను కనికరిస్తాడు. మంచి తర్వాత చదువుతుంది. ఏదైనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం ఉందిరి. ఏమైందంట? విస్మయం. వాళ్ళు నిజంగా నమ్మి వేసింటే విస్మయం అందే వాళ్ళ. పేతురు మంచి బెస్తవాడైనా కూడా అంత రాసి తన జీవిత కాలంలో ఎప్పుడు చూడలే. విస్మయం పొందినాడండి. విస్మయం ఉంటే ప్రభు అంటున్నాడు, అవునండి ఆయన దేవుడు, దేవుని కుమారుడు. మనము దేవుని సన్నిధిలో కూర్చున్నాం. మన నడక, మన పడక, మన మాట, మనం వెళ్ళడం, మనం రావడం ఆయనకు భయపడే వారుగా ఉండాలి. మన ఇష్టానుసారం కాదు. సంఘంలో మనం ఇష్టానుసారంగా ప్రవర్తించినట్లు బయట ఎక్కడా ప్రవర్తించాం. ఈవెన్ మన ఇళ్లలో కూడా మనం ప్రవర్తించాం. ఎక్కడ ప్రవర్తిస్తాం మన ఇష్టానుసారంగా? సంఘంలోనే. బుద్ధి పుట్టినప్పుడు పోయేది, బుద్ధి పుట్టినప్పుడు వచ్చేది, బుద్ధి పుట్టినప్పుడు పాడేది, బుద్ధి పుట్టినప్పుడు మానేది కాదండి. దేవుని సన్నిధిలో ఉన్నామని గమనించి మనము ప్రవర్తిద్దాం. మంచిది, సమయం అయిపోయింది. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయం ఉందని. అందుకు యేసు భయపడుతుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడువై ముందు అని సీమోనుతో చెప్పాను. చాలా బలహీనుడు సీమోన్. ఇప్పుడు ఏదైనా మనం ఒక ఉద్యోగానికి పోతే మనలో ఏం క్వాలిటీస్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే మనల్ని డిస్క్వాలిఫై చేస్తారు, అర్హత లేని వారిగా ప్రకటిస్తారు. నువ్వు ఎట్లా బ్రతుకుతావు, నువ్వు ఎట్లా తింటావు, ఆయన కుటుంబాన్ని ఎట్లా పోషించుకుంటాడని యజమానులకు, బాసులకు ఆలోచన ఉండదు. ఆయనకు కావాల్సింది ఏంది? నీలో అర్హతలు.
ఇప్పుడు పేతురు ఏం కావాలా? డిస్క్వాలిఫై కావాలా? అవునా? అయ్యో ప్రభువా, నీ మాట చొప్పున నేను రాకపోతేనే, నీ మాటను నమ్మి వలవేయలేకపోతేనే, నేను చాలా పాపాత్మని ప్రభువా అంటే ప్రభు ఏమంటున్నాడు? ఆయనకి ఎవరు కావాలా? ఆయనకి ఎవరు కావాలి? అత్యంత బలహీనులనే కావాలి. ఇదొక్కటి చెప్పి ముగిస్తా. మనము సంసోనును మనం ఎట్లా ఊహించుకుంటాం? బైబిల్లో సంసోను ఉండే సంసోను కాదు, ఎట్లా ఊహించుకుంటాం? డబ్ల్యూడబ్ల్యూఎఫ్లో ఉండే వాళ్ళ మాదిరి ఊహించుకుంటాం. అట్లా ఊహించుకొని ఆయన 10 మందిని కొడితే ఆశ్చర్యమేం కాదు. ఎట్లా నింటాడు ఆయన కదా? నేను చెప్తున్నాను, చాలా బలహీనంగా ఉంటాడు. అందుకే అందరు ఆశ్చర్యపోయేది ఆయనకు బలం ఎక్కడుందని. సినిమాల్లో మాదిరి కన్నలు ఇట్లా ఇట్లా చూసి ఇట్లా పట్టుకొని అట్లా ఉంటే పెద్ద ఎవరికేం ఆశ్చర్యం లేదు. ఎట్లా ఆయన బలం ఎక్కడుంది? వెంట్రుకల్లో. మళ్ళీ ఆయన ఫిజిక్ ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది? ఊపితే పోయేటువంటి మారు ఉంటాడు అనమాట. బలహీనులను తన బలమైన కార్యాలకు ఎన్నుకునే దేవుడు మన దేవుడు. మనం అడుగడుగునా ఫెయిల్ అయిపోయే వాళ్ళం, అడుగడుగునా అనుమానించే వాళ్ళం, అడుగడుగునా తిరస్కరించే వాళ్ళం. ఆయన ప్రాణము లేని వెంట్రుకలనే బలంగా చేసుకుంటున్నాడు. ప్రాణము మృతతుల్యుడైన అబ్రహాముకు సంతానాన్ని కలగజేసినటువంటి వాడు, మృతతుల్యుడైన మన జీవితాలను ఆయన మహిమ కొరకు బలంగా వాడుకునేటువంటి వాడు మన ప్రభు. ఆయనకు కావాల్సింది ఎవరు? అవునండి. నేను బలాఢ్యుని, నన్ను వాడుకో ప్రభువా. ఆ సమూయేలు వచ్చింటే యెషై దావీదు వాళ్ళ నాన్న ఏం చేసినాడు? కుమారులను పెద్దోళ్ళని తీసుకొచ్చాడు. పెద్దోళ్ళనే కాదు, అంత ఫిజికల్ గా వాళ్ళు రైట్. వీడు కాదు వీడు కాదు వీడు కాదు వీడు కాదు అందరూ అయిపోయారు. లాస్ట్కి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? అడవిలో ఉన్నాడు. ఎంత బలహీనుడు, ఎంత బలహీనుడు. ఆయన ముఖం ఎట్లుందంట? ఆయన ముఖాన్ని కూడా రాసినారు, సౌందర్యంగా ఉందంట. కన్నులు ఎర్రటి కన్నులు కలిగిన వాడై అని ఎందుకు రేపడింది అట్లా అంటే అర్థం ఏంటంటే, పోరాడేటువంటి యోధుల ముఖం ఎట్లుంటది? గంభీరంగా చూస్తేనే 10 మంది భయపడేటట్టు ఉంటది అనమాట. ఈయనది ఎట్లుంది? ఈయన ముఖం చూస్తే ఒకరు కూడా భయపడదు, అంత సౌందర్యంగా సుకుమారంగా ఉన్నాడు. ప్రభు ఏమంటున్నాడు? అతనే బలహీనులను తన బలమైన కార్యాలకు ఎన్నుకునేట్టు. నువ్వు బలహీనుడువా? భయపడదు. అందుకనే పేతురుతో అంటున్నాడు, భయపడుతున్నో ఇప్పటి నుండి. నిన్ను ఏందయ్యా నువ్వు చేపల గురించి ఆలోచన చేస్తున్నా? చేపలు ఆఫ్టర్ ఆల్ అవి నా మాటకు లోబడేటివి. నువ్వు రా, మనుషులను పట్టు వాడవై ఉందువు. ఎవరిని అంటే ఇంకెంత బలం కావాలా? చాలా చేపలు పట్టలేని పేతురును ఎవరిని పట్టేవాడిగా చేస్తున్నాడు? నువ్వు చేపల్ని పట్టే రోజు నువ్వేం పనికొస్తావా అంటున్నాడా? కాదు కాదు అయ్యా, మనము ఈ పనులు చేయలేమేమో అనుకుంటున్నాం. మనం ఆ పనులు నీ ద్వారా చేయించగలగడానికి ఆయన ఈ ఉదయకాలం మనల్ని తన వాక్యం చేత బలపరుస్తున్నాడు. ఇది నా చేత కాదు ప్రభు అని చెప్పడానికి నువ్వు మనుషులను పట్టువాడవై ఉందువు. అయితే మనందరిని అట్టనే చేయబోతున్నాడు. కానీ మనం చేయవలసింది ఏంటి? మనం చేయవలసింది ఏంటంటే చివరిగా ఆయన వెంబడి వారు తనకి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. మనం చేయాల్సింది ఏం చేయాలా? ఆయన వెంబడించారు. సమస్తమును విడిచిపెట్టి. ఉండు ప్రభు, ఒక 5 కేజీలనే తెచ్చుకుంటారు, ఇంటికి పిల్లలను వండుకుంటారు. అవునా కదా? అన్ని పడినాయి, ఎంత ఇష్టం ప్రభు, నీ మాట చెప్పున పడినాయి, వాటిని కనీసం మా పిల్లలకు చూపిస్తామన్నారు వాళ్ళు. అవన్నీ లెక్క చేయలేదు. ఈరోజు మనుషులు దేని లెక్క చేస్తున్నారు? స్వస్థతలను, అద్భుతాలను, ఆశ్చర్యకారాలను, వాటిని లెక్క చేస్తున్నారు. దేవుని వాక్యాన్ని లెక్క చేయటం లేదు. ఉండు ప్రభు, ఆ కేజీని తెచ్చుకుంటాను అంటున్నాడా? లేదు. సమస్తమును విడిచిపెట్టి నిన్ను వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే మనం చేయాల్సిన పని ఏంటి? సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయనను వెంబడించిరి. మన దేవుణ్ణి వెంబడించమని ఆయన కోరుకుంటుంటే మనం ఇంకా లోకాన్ని వెంబడిస్తున్న వారు. ఆయన మన పాపముల కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి నిన్ను రక్షించి
ఆయన మహిమను నీ ఎందుకు కనుపరచాలని ఇష్టపడుతుంటే నువ్వు ఇంకా మృతుల్లోనే నిద్రపోతాను. ఎక్కడ నిద్రపోతున్నావు? అందుకనే మృతులను నిద్రించుతున్న నీవు మృతుల నుండి లేమో క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాం. మనం అమూల్యమైన వారమండి. ఆయన మన పాపములను తీసివేసి విలువైన వారిగా చేశాడండి. పరలోక వారసులుగా మనల్ని చేశాడండి. అమెరికా నుంచి కొంతమంది తిరుగుతూ ఉంటారు వీధుల్లో. వాళ్ళని మనం ఎట్లా చూస్తాం చెప్పాలి. ఇది ఎంత గొప్ప దేశం నుంచి వచ్చినారు, మంచి కంట్రీ, వీళ్ళకు కరువు లేదు, దిగులు లేదు, ఎంత బాగా తిరుగుతుంటారని వాళ్ళని చూసి మనం అనుకుంటున్నట్టుగా మనల్ని చూసి లోకం ఏమనుకోవాలా? వీళ్ళు పరలోక వాసులయ్యా, ఎంత ఆ ప్రకాశాన్ని మనం చూపిస్తున్నామా? ఈ వాక్యం మన జీవితాలను స్థిరపరచును కాక. దేవుడి మాటలు మన కొరకై దీవించి ఆశీర్వదించును కాక. ప్రార్థన చేస్తున్నాం.